కూటమి ప్రభుత్వానికి 100 మార్కులు వస్తే వైకాపాకు అన్ని రిమార్కులేనని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాల్ని టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాస్కీ నిధులతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ది కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని వివరించారు. డిసిఎంఎస్ చైర్మన్ గారికి అలాగే ఇతర అధికారులకు అధికంగా శనగ పంటను సంతోషపడే విధంగా రైతులందరికీ ఇచ్చినారు. మన ఎమ్మెల్యే గారు భూపేష్ రెడ్డి గారి సహకారంతో స్థానిక నాయకుల కృషితో ఈరోజు నేను సాక్షి పేపర్ చదివి వచ్చిన. ఇక్కడ పెద్దవాడి వాళ్ళు కూడా ఉన్నారు. రాజోరి నిర్మాణం పైన ఆది అసెంబ్లీలో మాట్లాడాలన్నాడు. ఆది అసెంబ్లీ ఆల్రెడీ మాట్లాడాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అధ్యక్ష, నేను మాట్లాడే విధానం ఒక సామెత ఉంది. గత కాలంలో అడుగున వాడు ఊర్లో పోయేటప్పుడు అడిగినాడట, అమ్మ నువ్వు భూ పెట్టకుండా పర్వాలేదు, నేను కుక్కని కట్టేసుకోండి అంటే అర్థం ఏమంటే ఆ కుక్క ఇడిచేది అడుగుతుంటే పక్కన పోరా నాకు కానీ తిట్టారని. నేను ఎందుకు మాట్లాడినంటే రాజోలి నిర్మాణం ఆ మహానుభావుడు శంకుస్థాపన చేసినాడు, ఒక జీవో ఇచ్చినాడు. ఆ రాజోలి కట్టంగా కట్టండి, కనీసం ఆ జీవో రిలీజ్ చేయమని ఇదే భాష నేను అసెంబ్లీలో మాట్లాడాను కదా. మేము ఈ మాట విన్నాము అనే వాళ్ళకి చేతండి. అలా రాజుపారెడ్డికి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు గండికోటకు సాస్కి ఒక ఫండ్స్ వచ్చినాయి, 78 కోట్లు. సాస్కి ఎవరు ఆదేశపడకండి. మీరు డిపార్ట్మెంట్ తరఫున చెప్పిన ప్రకారం అదే 4009 ఉండేది 400కి 5300 పోయినాయి. 200 300 ఉంటే ఈ తాకిడి కూడా ఉండదు. ఏదేమైనా రేటు రానప్పుడు కందులకు కానీ శనగలకు కానీ ఏ దానికైనా మొన్న మీరు గమనించలేదో, ఒక 3 నెలల కిందట జగన్ రెడ్డి గారు గద్దవారెడ్డి వెళ్ళాడు. వాడి అప్పుడు అరటి పావున 10 రూపాయలు నడిచింది. అది చెప్పినా ఈ బుద్ధి 25 రూపాయలు ఉంది. అది కూడా చెప్పాలి కదా. 10 రూపాయలు నడిచినది 5 రోజులు నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు 25 రూపాయలు పోయింది. ఉల్లికి డబ్బు, ఆడ మామిడికి డబ్బు, తోతాపురి మామిడికి చిత్తూరు జిల్లా పక్కన మామిడి. ఇవన్నీ చెప్పారు. ఏమి చేయడు. మొన్న అసెంబ్లీ మన 3 రోజుల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి 100 రిమార్కులు అట. ఈ ప్రభుత్వానికి కూటమికి 100 రిమార్కులు, తన పాలనకు 100 మార్కులు. చెరుకుడు కొట్టుకుంటున్నాడు. జరిగి ఇక్కడ 100 మార్కులు ఉన్నాయి, అక్కడ 100 రిమార్కులు ఉన్నాయి. వైఎస్ఆర్ అది రివర్స్ లో మాట్లాడుతున్నాడు. ఏంది ఇది? మనతో మాట్లాడు. అసెంబ్లీకి రా, తప్పు ఉంటే చెప్పు, కరెక్షన్ ఉంటే చేసుకుంటాను. ఏడన్నా మిమ్మల్ని అందరినీ అడిగే మాట, పరీక్ష హాల్లో పరీక్ష రాయాలన్నా, పరీక్ష హాల్ బయట పరీక్ష రాయాలి. పరీక్ష హాల్లో పరీక్ష రాసే మార్కులు. మన ఎగ్జామ్ అంటాడు, ఎగ్జామ్ హాల్ అంటాడు. ఎవరికి ఎక్కువ వచ్చి మనకి ఎక్కువ వస్తాయి. ఈయన పరీక్ష హాల్లోకి రాకుండా అంటే అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడితే ఏమొస్తుంది? ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వచ్చేటప్పుడు అడిగాడు, సార్ మీరు ఎక్కడున్నారు అంటే నేను చదువుకు పోతాను అంటే అసెంబ్లీ ఉంది కదా అంటే, నాకు ఆ అసెంబ్లీ కంటే మీ అసెంబ్లీ నాకు ముఖ్యమని చెప్పిన.